అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అని అయితే నా కామెంట్లో అయితే తెలియజేయండి. నేనైతే ఈరోజు సాటర్డే లాగా అయితే చేస్తున్నానండి. సాటర్డే నేను ఎలా పూజ చేసుకుంటాను మా ఇంట్లో అని అయితే చేసి చూపిస్తున్నానండి. నేను ఎలా కలశం పెట్టుకుంటాను అయితే ఇప్పుడు చూపిద్దామని అయితే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే నా స్నానం అయితే అయిపోయిందండి. ఇంట్లో పనులు కూడా అన్నీ చేసేసాను. ఇల్లు ఊడవడం, తుడవడం, తర్వాత అంతే ఇంట్లో పని అయితే అంతా అయిపోయిందంటే అందుకని అయితే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే దేవుని ఫోటోలు అంతా అవతలకైతే పెట్టేశానండి. తర్వాత దేవునికి సంబంధించిన సామాన్లు కూడా బయట పెట్టేశాను. తర్వాత కసువు అంతా ఊడ్చుకున్నానండి. కసువు అంటే నేను బట్టలు అయితే ఊడ్చుకుంటానండి. మనము పరకలో కానీ దాంట్లో ఊడకూడదండి. బ్రూమ్ యూజ్ చేయకూడదు దేవుని ఇంట్లో. అందుకనైతే నేను బట్టలు అయితేనే అంతా బట్టలనే ఊడ్చుకొనేస్తానండి. దేవుని నీళ్ళంతా బట్టలు ఊడ్చేసేసి అయితే తర్వాత ఊడ్చి మళ్ళీ దేవుని మీద ఉండే పూలు అన్నీ అయితే తీసేస్తానండి. పూలు తర్వాత ఆకులు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తీసేస్తాను. అదైతే తీసేసానండి. ఇప్పుడైతే దేవుని అయితే తుడుచుకుంటున్నాను. బట్టలు అయితే అదే మనము తడి బట్ట వేసి తుడుచుకుంటున్నానండి. ఇప్పుడైతే 2 times అయితే తుడుచుకోవాలండి, 1 time కాదు. నేనైతే 2 times తుడుచుకుంటాను. ఎవరి ఇష్టం వాళ్ళదంటే నేనైతే 2 times తుడుచుకుంటానండి. ఒకసారి ఫుల్ వాటర్గా తుడుచుకుంటా, తర్వాత డ్రైగా అయితే తుడుచుకుంటున్నాను. ఇప్పుడైతే దేవుని ఇల్లంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. 2 times అయితే తుడుచుకుని అయితే మీరు వీడియో చూస్తూ ఉండండి. మీకు వీడియో కూడా నచ్చుతుందండి. చూడండి, ఇప్పుడైతే నాదైతే తుడిసేదైతే అయిపోయిందండి. తర్వాత అయితే నేను ఫోటోలకంతా బొట్లు అయితే పెట్టుకుంటానండి. నేను దేవునికి ఫోటోలు బొట్లు పెట్టుకోవడానికి దానికి సపరేట్ నీళ్ళు అయితే వాడుకుంటానండి. మనము తాగే నీళ్ళు అయితే వాడుకోను. అవైతే తాగే నీళ్ళకి మనము దేవునికి అవి ఎంగులు అయినట్టు ఉంటుందండి. అందుకని నేనైతే దానికి సపరేట్గా అయితే ఫిల్టర్ చేసుకుంటాను నీళ్ళు అయితే. తాగే నీళ్ళు అయితే వాడను. అదే ఫిల్టర్ డబ్బా ఉంటుంది కదండి, అదంతా క్లీన్గా కడిగేసుకొని అయితే దేవుని పూజ రోజు దానికోసమని నీళ్ళు అయితే పట్టుకొని అయితే నేను దేవుని పూజ అయితే చేసుకుంటాను. ఎందుకంటే కలశానికి అయితే నీళ్ళు పోయాలి. మనం తాగిన నీళ్ళు తాగుంటాం కదండి, అవంతా వేయకూడదు. అందుకని ఆ రోజు అయితే నేను ఫిల్టర్ డబ్బా అంతా క్లీన్గా కడిగేసి అయితే పెట్టుకుంటానండి. నీళ్ళు అయితే దేవునికి సపరేట్గా పట్టుకొని పూజ చేసుకుంటానండి. దేవుని నీళ్ళంతా తుడిసేదానికి, తర్వాత దేవుని సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ కడగడానికి అంతే. అందుకని మళ్ళీ కలశానికి వేసేదానికి మళ్ళీ పూల మీద అయితే మనము చుంకరిస్తాం కదండి, ఆ నీళ్ళు అవన్నీ అంతే అండి. ఇప్పుడైతే చూడండి, దేవుని నీళ్ళు అయితే క్లీన్ అయిపోయింది. నేనైతే దేవుని ఫోటోలు అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడైతే దానికి బట్ట కూడా సపరేట్ పెట్టుకుంటానండి. నేను దేవుని నీళ్ళు తుడిసేదానికి వేరే బట్ట పెట్టుకుంటాను. తర్వాత దేవుని పటాలు తుడిసేదానికి కూడా వేరే బట్ట పెట్టుకుంటానండి. ఇప్పుడైతే బొట్లు అంతా తుడిచేస్తున్నాను చూడండి. బట్టలో క్లీన్గా తుడుచుకొని అయితే బొట్లు అయితే పెట్టుకుంటామండి. నేను బొట్లకైతే గంధము తర్వాత కుంకుమ అయితే వాడతానండి. కొందరు పసుపు వాడతారు. నాకైతే గంధం, ఎందుకంటే నేను గంధం వాడేదంటే పసుపు అయితే చెరిగిపోతుంది, గంధం అయితే అలాగే ఉంటుందండి. మనమే తుడిసే వరకు కానీ అది సైడ్కి పోదు. గంధం మనం ఎలా పెట్టింటామో అలాగే ఉంటుందండి. అందువల్ల నేనైతే గంధమే పెట్టుకుంటాను. గంధము కుంకుమ పెట్టినా కూడా పటాలకు చాలా బాగా కనిపిస్తుంది. అందుకని నేనైతే గంధమే ప్రిఫర్ చేస్తానండి. నేనండి ఫోటో అయితే అంతా తుడిచేసాను. క్లీన్గా బొట్లు అయితే పెట్టేసుకుంటానండి. అంతా ఫుల్ క్లీన్గా అయితే తుడిచేసుకుంటానండి. అన్ని మూలలు అన్నీ క్లీన్, ఎందుకంటే ధూళ అంతా పడి ఉంటుంది కదండి. అందుకే నేనైతే 15 days once అయితే ఇలా చేసుకుంటానండి. వీక్లీ అయితే దేవుని ఫోటోలతో అయితే తుడవకూడదు యాక్చువల్లీ. అందుకని అయితే నేను 15 days once, 2 weeks once అయితే 2 weeksకి 1 Saturday నేనైతే క్లీన్ చేసుకొని వేస్తానండి. క్లీన్ చేసుకొని అయితే దేవునికి పూజ అయితే చేసుకుంటాను. ఇలాంటి చూడండి, గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. దాని మీద అయితే మనము కుంకుమ అయితే పెట్టేసుకోవాలి. కుంకుమ పెడితే బొట్లు అవి బాగా ఆరిపోతాయండి. ఆరిపోయినాక మనము తుడిసే వరకు కానీ చెరిగిపోదు. అప్పుడే చూసారు కదా, నేను బట్టలు తుడిచేటప్పుడు కూడా అలాగే ఉంది చూసారా. అందుకని నేనైతే గంధం అయితే ప్రిఫర్ చేస్తాను. పసుపు అయితే ఎప్పుడైనా ఊరికి చేయి తగిలినా కానీ చిరిగిపోతుందండి, తుడిసిపోతుంది. అందుకని గంధం అయితే బాగుంటుంది అనేది గంధం అయితే పెట్టుకుంటానండి నేనైతే. ఇప్పుడు నేను ఒక ఫోటోకి అయితే పెట్టి చూపిస్తానండి నేను ఎలా పెట్టుకుంటాను అనేసి అయితే.
మళ్ళీ అన్ని ఫోటోలకు అలాగే పెట్టుకుంటాను. అందుకని ఒకే ఫోటో అయితే చూపిస్తున్నాను నేను ఎలా పెట్టుకుంటున్నాను చూడండి. ఇట్లా చూసారు కదా, ఇలా అయితే పెట్టుకుంటున్నాను నేనైతే బొట్టు. మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో పూజలు? అయితే నాకు ఏమైనా తెలియకుండా ఏమైనా ఉంటే కనుక మీరు కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలా కాదు ఇలా అనేసి అయితే ఇదైతే నాకు తెలిసిన ప్రకారం అయితే నేనైతే ఇలా చేసుకుంటానండి నా పూజ అయితే. దీంట్లో ఏమైనా తెలిసింటే కనుక నాకైతే కొంచెం చెప్పండి, నేను అలాగే చేసుకుంటాను. నాకు తెలిసిన అంటే మా అమ్మ దగ్గర నేర్చుకున్నది అయితే నేను ఇలాగేనండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము ఇలాగే చేసుకుంటుంది, అందుకని నేను ఇలాగే చేసుకుంటాను ఇప్పుడు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా. అందుకని మీరు దీంట్లో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మీకు కనిపిస్తే నాకైతే కామెంట్లో తెలియజేయండి మీరైతే. ఇదైతే చూడండి పెట్టేశాను నేను ఫోటోకి అయితే బొట్లన్నీ ఇలాగే పెట్టుకుంటాను నేనైతే. ఇదైతే ఫినిష్ అయిందండి. అన్ని ఫొటోస్కి ఇలాగే పెట్టుకుంటాను. చూసారు కదా ఈ ఫోటోతో అయితే. నేను అన్ని ఫోటోలతో అన్నీ చూపించింటే మీకు వీడియో అయితే లెంత్ అయిపోతుందండి, అందుకని నేనైతే చూపించడం లేదు, ఒక ఫోటోకే చూపించాను. అన్ని ఫొటోస్కి ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడైతే చూడండి అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసుకున్నాను బొట్లు అయితే అన్నీ పెట్టేసుకొని జోడించుకునేసానండి. ఇలాగే జోడించుకుంటాను. అలాగే కడపమానికి కూడా బొట్లు అయితే పెట్టుకున్నాను చూడండి, పెట్టేసుకున్నాను. తర్వాత దేవుని సామాన్లు అన్నీ కడిగేసుకున్నానండి. నేనైతే చింతపండులో ఫస్ట్ కడిగేసుకుంటాను. చింతపండు తర్వాత విమ్ జెల్, తర్వాత మనము ముగ్గిపిండి వస్తుంది కదండి, ముగ్గుపిండి వేసి అయితే నేనైతే దేవుని సామాన్లు తిక్కుంటానండి. అదైతే క్లీన్గా వెళ్ళిపోతుంది అనేసి నేను ముందు ఇంకా దాంట్లో తిక్కుంటున్నాను, దానికి అలాగే తిక్కుంటానండి. ఇప్పుడైతే చూడండి కలశం అయితే రెడీ చేసేసానండి. నేను కలశంకి తమలపాకులు అయితే పెట్టుకుంటాను. కొందరు మామిడాకులు పెట్టుకుంటారు. నేను ఫెస్టివల్ టైంలో మాత్రం మామిడాకులు పెడతానండి. ఇంకా మామూలు టైంలో అయితే తమలపాకులు పెట్టుకుంటాను. మా దేవుని రూమ్లో అయితే లైట్ లేదండి, కలర్స్ లైట్ అయితే ఉంది, అందుకని బ్లర్గా లైట్సే ఉన్నాయండి, అందుకే సరిగ్గా అయితే కనిపించడం లేదు మీకైతే. నేనైతే ఇప్పుడైతే పూలు కూడా అన్నీ పెట్టేశానండి. సామంచి పూలు అయితే తెచ్చాము ఆ రోజు, పూలు అయితే పెట్టేసుకున్నాను. చూసారా ఇలాగే చేసుకుంటానండి నేనైతే. అన్ని దేవునికి అయితే పూలు అన్నీ పెట్టేశాను. పూలు పెట్టడం అయితే వీడియో తీయలేకపోయానండి, అందుకనైతే నేను అలాగే పెట్టేసిన తర్వాత చూపిస్తాను. ఇలాగే నేను కలశం అయితే అలంకరించుకుంటానండి. నేనైతే చిన్న కలశం అంది అదైతే, అందుకే 3 ఆకులు మాత్రమే పెట్టుకుంటాను, 3 ఆకులు మాత్రమే పెట్టుకుంటానండి. దాంట్లో 5 ఆకులు పట్టవు, అందుకనైతే 3 ఆకులు అలా పెట్టుకొని తర్వాత కలశానికి అయితే పూలు చుట్టుకొని అయితే తర్వాత దేవునికి అయితే నైవేద్యం పెట్టుకుంటాను. ఏమో ఒక పండు అయితే పెడతానండి సాటర్డే అలా పెట్టి దేవునికి అయితే పూజ చేసుకుంటానండి. ఇదేనండి నా పూజ అయితే, సాటర్డే పూజ అయితే. తర్వాత దీపాలంతా అంటించిన తర్వాత సాంబ్రాణి రెడ్లో అన్నీ అంటించేస్తాను. తర్వాత ధూపం అయితే వేసుకుంటానండి. ధూపం అంతా వేసిన తర్వాత అయితే కర్పూరం వెలిగించుకుంటాను. కర్పూరం వెలిగిస్తే ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయినట్లే అండి. ఆ రోజుకి శనివారం సాటర్డే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు నేను. తర్వాత మార్నింగ్ అయితే ఇలా చేసుకుని వస్తానండి. తర్వాత ఈవినింగ్ కూడా అలాగే చేతుల కాళ్ళు మొత్తం అంతా కడుక్కొని అయితే నేను మళ్ళీ దేవునికి అయితే మళ్ళీ దీపాలు అయితే ముట్టిస్తానండి. దీపాలంతా అంటించి మళ్ళీ పూజ అయితే చేసుకుంటాను. సాయంత్రం కూడా చేసుకుంటానండి. ఇదేనండి నా సాటర్డే లాగైతే. అలాగే నా సాటర్డే పూజ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా తెలియజేయండి. నేను ఎలా పూజ చేసుకుంటాను, మీరు ఎలా చేసుకుంటారు, దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక నాకు చెప్పండి, నేను మళ్ళీ సరిదిద్దుకుంటానండి. మేము ఇలాగే చేసుకుంటాము, అందుకని నేను ఇలాగే చూపించాను మీకైతే. నేనైతే మీకు మరో నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.